క్షమాపణ గురించి మనమందరం కూడా పరలోక ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన ప్రభు నేర్పించినటువంటి, శిష్యులకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన. ఆ ప్రార్థనలో ఏముంటుంది? మా రుణస్సులను మేము క్షమించుచున్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. ఏంటండి? మా రుణస్తులను మేము క్షమించుచున్న ప్రకారం అంటే మనము ఏ కొలత కొలిస్తే అదే కొలతలో పడుతుందంట. అంటే మనము ఇతరులను ఏ విధంగా క్షమిస్తామో దేవాతి దేవుడు మనలను అట్టి రీతిగా క్షమిస్తాడంట. క్షమాపణ అనేది మనిషిలో లేదు, కానీ త్రిత్వములో ఏకమైన దేవునిలో ఉంది. అందుకని ఆయన పరమును వీడి దేవదూతల పరిచర్యను విడిచిపెట్టి సింహాసనాన్ని విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకుని శిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయత ఎందుకు చూపించాడు అంటే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం ఏంటి? ఏ భేదము లేదు. భూమి మీద నివసించే ప్రతి ఒక్క మానవునికి క్షమాపణ లేని జీవితం వారు జీవించారు. నోవాహు కాలంలో ప్రజలంట భూమి బలాత్కారంతో నింపబడింది. అంటే అంత భయంకరమైన పాపములతో వారు జీవించారు. జ్ఞాని అయినటువంటి సలోమాన్ గారు అంటారు సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటారంట? కనికరము పొందుకుంటారా? ఏమండి? మనము మన అతిక్రమములు దేవాది దేవుడు ఏ రీతిగా తుడి చేశాడంటే, ఏ రీతిగా మరుగుపరిచాడంటే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనాకారుడు 103వ సంకీర్తన 12వ వచనం. కీర్తనాకారుడు 103వ సంకీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరం పరిచినాడంట మనకి. ఎలాగండి? పడమటికి తూర్పు. తూర్పు ఎంత దూరం మనం చెప్పగలమండి? చూడడానికి రెండు దగ్గరగా కనిపిస్తాయి, కానీ మన అతిక్రమములు, మన పాపములు, మన ఎలాగంట అజితేంద్రియముతో నిండినటువంటి పాపాలంట, దుర్నీతితో నిండినటువంటి పాపాలంట. ఈ పాపాలంట ఎవరు క్షమించాడు? దేవదేవుడు. కరుణ, వాత్సల్య, కృప, కనికరము కలిగినటువంటి దేవదేవుడు మన పాపములు ఆ రీతిగా క్షమించాడు. శిష్యులు అడుగుతారు, ప్రభువా హింసించు కొరకు మీరు ప్రార్థించాలి, మిమ్మల్ని ఎవరైతే శ్రమల పాలు చేస్తారో వారిని మీరు క్షమించాలి, వారి గురించి విజ్ఞాపన చేయాలంటే ఏమని చెప్తున్నారు తెలుసా? ఎన్ని మార్లు నేను క్షమించాలయ్యా అంటే 77 ఏళ్ల మట్టికి నువ్వు క్షమించాలయ్యా అంటూ ఉన్నాడు. ఎన్నిసార్లు క్షమించాలంట? 77 ఏళ్ల మట్టికి అంటే 77 సంవత్సరాలంట. మనుష్యుని యొక్క ఆయుష్కాల పరిమితి ఎంత అండి? 70 సంవత్సరములు. అధిక ఆయుష్ అయితే ఎన్ని సంవత్సరాలు? అంటే మన జీవిత కాలం మట్టికి క్షమిస్తూనే ఉండాలంట. ఈ క్షమాపణ ఎక్కడి నుంచి వచ్చింది? త్రిత్వములో ఏకమై ఉన్న దేవదేవుని నుంచి వచ్చింది. మన మనసు అంగీకరించదు. మనకి వేదన, ఏంటి ప్రభువా ఇది, నేను మంచి చేస్తే చెడు ఎదురవుతుంది నాకు. ఏమండి? అంటే మనుషుల యొక్క తత్వం అలాంటిది. అందుకని వాక్యముతో ప్రతి దినము మనతో మాట్లాడుచూ ఉన్నాడు దేవదేవుడు. కాబట్టి క్షమాపణ అనేది ఎంతవరకు అనేది లోతైన మర్మాలతో దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకున్నాం. ఇందాక దైవజనుల సేవకులు ఏం చెప్పారు? వాక్యము పాపాత్మురాలైన స్త్రీనంట అమ్మా అమ్మా అని పిలిచి, ఎలా పిలిచాడు? పాపాత్మురాలా, నీ పాపాలు క్షమించబడ్డాయని లేదు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి. నీవు శాంతి సమాధానంతో, నీ పాపముల వల్ల శాంతి సమాధానం నీ జీవితంలో లేదు. అందరూ నిన్ను మురికి గుడ్డ వలె చూస్తూ ఉన్నారు, అందరూ నిన్ను తృణీకరిస్తూ ఉన్నారు, అందరూ నిన్ను హేళన చేస్తూ ఉన్నారు. కానీ ఇక నుంచి నిన్ను శాంతి సమాధానం నీకు వస్తుంది. ఎవ్వరు కూడా నిన్ను పాపిగా చూడరు. ఏంటండి? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఏంటి? మన పాపములన్నీ కూడా ఆయన ఎక్కడ మోసాడండి? సిలువలో ఆయన మోసారండి. కాబట్టి మనం ఎవరిని కూడా పాపి అనడానికి వీల్లేదు, ఎవరి గురించి తీర్పు తీర్చడానికి వీలు లేదు. చూడండి,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనము. మీరు ఒకరినొకరు క్షమించుడి. ఎలా క్షమించుకోవాలంట? భర్త భార్యను క్షమించాలి, భార్య భర్తను క్షమించాలి, బిడ్డలను క్షమించాలి. నీ కుటుంబమే నువ్వు క్షమించుకోవడం కాదు. ఎవరిని క్షమించాలండి? నీ ఇరుగు పొరుగు వారిని క్షమించాలి, నీ గ్రామంలో ఉన్న వారిని క్షమించాలి, నీ సంఘంలో ఉన్న వారిని క్షమించాలి. ఎంత కఠినాత్ములనైనా నీవు క్షమించాలి. అంటే కొంతమంది తప్పు చేస్తారు, వారు చేసినటువంటి తప్పు మనం చేయలేము, వారు చేసినటువంటి అపరాధం మనం చేయలేము, వారు చేసినటువంటి దోషణ మనం చేయలేము. ఏంటి ప్రభువా అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ కీడుకు ప్రతి కీడు చేయకపోవడమే క్షమాపణ. చెప్పండి, కీడుకి ప్రతి కీడు చేయక ఉండటే క్షమాపణ. వారు తప్పు చేశాడని నువ్వు తప్పు చేశావంటే ఏమండి, మనం ఏం చేస్తామంట? త్రాసులో తూయబడతాము. ఏమండి, మెనే టేకెల్ ముఫాసిన్. దేవుని త్రాసులో నీవు తూగే స్థితిలో ఉన్నావా, ఊగిపోయే స్థితిలో ఉన్నావా అని మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రతి కీడు మనం చేయవలసిన అవసరం లేదు. దేవుని చేతులకు అప్పచెప్పేస్తే చాలు. యుద్ధము యెహోవాదే, ఆయనే చూసుకుంటాడు. మనకి తీర్పరి అయి మనకి ఖచ్చితంగా మనకి విడుదల ఇస్తాడు, మనకి పరిష్కారం అనేది దొరుకుతుంది. చూడండి, క్షమాపణ గురించి 103వ సంకీర్తన 130వ సంకీర్తన 4వ వచనం. 130వ సంకీర్తన 4వ వచనం. ఆయనను నీ యందు భయభక్తులు నిలుపునట్లు ఏంటండి? నీ యొద్ద క్షమాపణ. మనుషుని యొద్ద కాదండి. ఎవరి యొద్ద? దేవుని యొద్ద క్షమాపణ ఉంది. అందుకని మనం ఎలాగంట? భయభక్తులు నిలపాలంట ఆయన ఎదుట. ఈ సన్నిధిలో, ఈ ప్రాంగణంలో ఎవరున్నా లేకపోయినా నా దేవుని సన్నిధి ఉందని నేను విశ్వసించాలి. నీ హృదయమే దేవాలయం. మన హృదయంలో ఆయన ఉన్నాడని మనం విశ్వసించాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్షావిధి తప్పదు. ఏమండి, ఈ మందిరంలోనే కాదు, నీ గృహంలో కూడా ఉంటానంటున్నాడు. ఎక్కడండి? యేసయ్య గృహాధికారి అంటాం కదండి. నీ గృహంలో ఉండాలనుకుంటున్నాడు, నీ బిడ్డల జీవితాల్లో ఉండాలనుకుంటున్నాడు, నీ యొక్క భర్త జీవితాలలో, భార్య జీవితాలలో, నీ కుటుంబంలో నీ ఇరుకులు ఇబ్బందులు అన్ని కూడా తీసివేయాలనుకుంటున్నాడు ఆయన. చూడండి, ఇంకొక లేఖనం మనం చూద్దాము. ఇంకొక లేఖనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుని కృపా మహదైశ్యము బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచన, అనగా ఏమండి? దేనికి? మన అపరాధములకు క్షమాపణ మనకి కలిగి ఉంది. చూపు ద్వారా, తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసండి? కోపపడుడి గాని పాపం చేయకుడి. ఏం చెప్తున్నాడండి? కోపపడు, పాపాన్ని ఖండించు. నీ కళ్ళ ముందు పాపం జరుగుతుంటే నువ్వేం చేయాలో తెలుసా? మౌనంగా ఉండకూడదండి. పాపం చేసినాడు కంటే మౌనంగా ఉన్నవాడిదే పెద్ద పాపం. తెలుసా మీకు? మన కళ్ళ ముందు పాపం చేస్తూ ఉన్నవాడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు, తప్పమ్మా అని చెప్పడమే మంచిది. అలా కాకుండా ఆ పాపం నాకు కాదు కదా, నా ఇంటిలోకి రాదు కదా, ఆ పాపానికి వచ్చేటటువంటి జీవితము మరణం అతనికే కదా అని మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పులో మనం ఉంటాం. అందుకని బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అంట పాపాన్ని ఖండించినటువంటి వ్యక్తి అంట. తల్లులు కన్నిన కుమారులలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవరునూ లేడంటున్నాడు. ఎందుకంటున్నాడు తెలుసండి? బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసయ్య రాజ్యాన్ని ముందుగానే పరిచయం చేశాడు. పరలోక రాజ్యం ఒకటి ఉంది, మీరందరూ మారు మనసు పొందండి అని. ఆ మారు మనసు క్షమాపణ గురించి ఎవరు పరిచయం చేశారో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి. జకరియా ఎలిజబెతుల కుమారుడు. మరియమ్మ స్వరం వినగానే
వందనములు శుభవచనాలు వినగానే బాప్తీసం ఇచ్చి యోహానంట గంతులేస్తూ ఉన్నాడంట గర్భమంట. ఏమండి, అలాంటి కుమారుడండి, అలాంటి బిడ్డలు మనకి కావాలి. మన బిడ్డలు అలా ఎదగాలని మనం ఆలోచన చేయాలి. అది క్రియాత్మకంగా ఆచరణలోనికి తీసుకురావాలి. నాకు ఏం చెప్పారు సహోదరులు, సేవకులు ఏం చెప్పారండి? మనము మార్పు చెందాలి. మన కుటుంబం అంతా కూడా మార్పు చెందిన కుటుంబం వల్లే సంఘంలో ఉండాలి. ఏమండి, మన ద్వారా ఒక్క ఆత్మ రక్షణలోకి రాకపోతే ఆ క్రైస్తవ జీవితం వృధా అండి. మన భర్త రావాలి, మన భర్తకు ఆశీర్వాదం కావాలి. బయటికి వెళ్ళి క్షేమకరంగా రావాలంటే అతనికి ఆశీర్వాదం కావాలి. ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసండి? దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని యొక్క సన్నిధానము ఒక దినము గడుపుట 1000 దినాల కంటే మనం ఒక దినమే అనుకుంటున్నాం, కానీ అది అంట 1000 దినాలతో ఆయన పోల్చుతూ ఉన్నాడు. ఎన్ని దినాలు ఆయన సమయాన్ని దొంగిలిస్తున్నామండి. నిజంగా నాకు అసలు ఒంట్లో బాగాలేదు. నేను అమ్మ దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి వచ్చాను. వస్తే పెద్దమ్మ కూడా ఒంట్లో బాగాలేదు అన్నారు. ఫోన్ చేశారు. మా అన్నయ్యకి మొన్న 2 నెలల క్రితం యాక్సిడెంట్ అయింది కాలుకి. సరే వెళ్ళలేదు కదా అని వెళ్ళాను. వెళితే అంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుంది? అమ్మ అన్న తల్లి ప్రేమ అయినా మా అమ్మ ఎలా చెప్పదో ఆవిడ కూడా అలాగే పనులు చెప్పదు. తలనొప్పి అనగాలి ఆవిడే 84 సంవత్సరాల వృద్ధాప్య వయసు నా తల పట్టేసి నాకు ఆయిల్ రాసేసి తలనొప్పి అంటే మందారాకు పెట్టేసి ఏమేమో చేసేస్తుంది. తల్లి ప్రేమ కదా. నరకానికి వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటారండి? ఈ లోకంలో ఉన్నప్పుడే కన్న తల్లిదండ్రులు బిడ్డల కోసం అంత ప్రయాసపడుతున్నారే, మరి నరకానికి చూస్తూ చూస్తూ మనం నరకానికి మార్గాలను సరళం చేస్తున్నామండి. ఒకసారి ఆలోచించేయండి. మన భర్త యోగక్షేమం, మన భర్త నరకానికి వెళ్ళడానికి వీల్లేదు, మన బిడ్డలు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. నేను నరకానికి వెళ్ళకూడదు. ప్రభువా నువ్వు క్షమించావయ్యా, ఆ క్షమాపణ నా మరణ పర్యంతం వరకు నేను కాపాడుకుంటాను ప్రభువా అని చెప్పి అలాంటి మార్పు నొందినటువంటి జీవితాలు కావాలనుకుంటున్నాడు. ఎవరైనా మీ కళ్ళ ముందు మీరు చేస్తున్నది తప్పమ్మా అని గర్వించినప్పుడు సంతోషించండి, నిజంగా సంతోషించండి. ఎందుకంటే ముఖస్తుతి చేయకూడదు, ముఖస్తుతి చేయకూడదు. మనుషులు నిన్ను కొనియాడినప్పుడు ఏం జరుగుతుందంట? నీకు శ్రమలు కలుగుతాయంట. ఏంటంటే మనం ఎన్ని పాపాలు చేస్తూ ఉన్నా కూడా నాకేం కాదులే వాళ్ళే నరకానికి వెళ్తారని చూస్తూ సంతోషిస్తూ ఉంటారు. హృదయంలో ఆత్మలో తన్మయత్వం చెందుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మహా డేంజర్ తెలుసండి మీకు. మనుషులు కొనియాడుతూ ఉన్నప్పుడు ఏం కలుగుతుందంట? నీకు శ్రమ కలుగుతుంది. నీ కళ్ళ ముందు ఏదైనా అపరాధం జరుగుతూ ఉన్నప్పుడు నీవు ఖండించు, పర్సనల్ గా తీసుకెళ్లి నువ్వు మాట్లాడు. ఏమా కాబట్టి మనం క్షమించబడతాం, మన కుటుంబంలో వారు క్షమించబడతారు, ఆ పరలోక రాజ్య పౌరుషులుగా ఎంచబడతారు. అందుకని మన పౌరసత్వం ఎక్కడుందండి? శిథిలమైపోతాయి గృహాలు. మనం నిర్మించుకున్నాం ఎప్పుడో ఒకసారి కూలిపోతాయి. కానీ దేవుని నిర్మించిన ఆ శాశ్వత నివాస గృహంలో మనం ఉండాలంటే మా రుణస్థులను మేము క్షమించుచున్న ప్రకారము మా రుణములను నీవు కూడా క్షమించండి ప్రభువా. ఈ యొక్క పరలోక ప్రార్థన మన జీవితంలో ప్రతిదినము చదువుతాం, కానీ వాక్యానుసారమైన జీవితము మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలని దేవదేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో బహుగా ఫలించి ఆశీర్వదించును గాక. ఆమె సేవకులు మరి సహోదరులు కూడా ఎంతో మర్మములతో కూడినటువంటి వాక్కులు. ఈ గ్రామంలో చిన్న గ్రామంలో 24 కుటుంబాలు, అంతేనా? 24 కుటుంబాలేనా? ఈ 24 కుటుంబాల్లో వాక్యం చెప్పేవాళ్ళు, ప్రార్థించే వాళ్ళు 24 కుటుంబాలు. అసలు ఎంత దేవునిలో సన్నిహితంగా మీరు ఉండాలంటే తెలుసా, చాలా అంటు కట్టబడిన జీవితం ఉండాలని దేవదేవుడు. వాక్యాలు మీకు తెలియదు అనుకోండి, ఏ రోజన్నా కొండల దగ్గరికి వెళ్ళి బాబు ఈ వాక్యం ఏంటి నాకు అర్థం కాలేదు కొంచెం చెప్పవా అని అడగండి. తప్పేముంది? మీ సహోదరులే కదా, మీ మధ్య ఉన్నటువంటి వారే కదా. అలాంటి దైవభీతి కలిగి మనం జీవించాలని ఈ మాటలు మనందరి వినికిల్లో బహుగా ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమె. పరిశుద్ధుడా గరుడా గొప్ప దేవా నీ వందనాలు ప్రభువా. నీ సజీవమైన వాక్కులు జుంటె తేనె దారుల కంటే మధురమైన నీ వాక్కులతో బలపరిచిన దేవా నీకు వందనాలు. వాక్యము ప్రతి హృదయంలో ప్రభువా హత్తుకుని ప్రభువా నీకు స్తోత్రం.
వాక్యము ఖడ్గం వంటిది, వాక్యము అద్దం వంటిది ప్రభువా. మా లోటుపాట్లు మేము సరి చేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు మీరు దయచేయండి ప్రభువా. ఎక్కడున్న ప్రతి ఒక్కరితో ప్రభువా మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. నీకు స్తోత్రము. బండరాతి హృదయాలను మెత్తన హృదయంగా మార్చేటటువంటి దేవానికి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము. వాక్యానుసారమైన జీవితం దయచేయండి, దైవభీతిని దయచేయండి ప్రభువా. నీ స్తోత్రం. నీ యందు భయభక్తులు కలిగి నీ యొక్క వాక్యానుసారం, నీ యొక్క ఆజ్ఞల కట్టడలను విధులను అనుసరించి జీవితాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, సహోదరులను కూడా మరి వారి కుటుంబాన్ని, సంపూర్ణ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదింపచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.